చేవెళ్లే పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేష్ పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీ న్యూస్తో మాట్లాడుతూ సంబంధ వర్గాల అన్ని మద్దతుగా ఉన్నాయి అని, ఎక్కడ వెళ్లినా మాకు ప్రజల మద్దతు దొరుకుతుందని, చేవెళ్ల పార్లమెంట్లో త్రిముఖ పోటీలో మేము బయటపడుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నాయకులే పూర్తి బాధ్యత ఎత్తుకున్నారు. మాకు అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ వచ్చి మేము వాళ్ళతో జాయిన్ అయ్యి మేము ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా ఇక్కడ మన కుల్కచెర్ల ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క కార్యకర్తల సమావేశం. ఈ యొక్క సమావేశంలో కానీ మనం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఏంటంటే, ఈ 5 నెలల ప్రాంతంలోనే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోవడం, ఎప్పటికప్పుడు దాటివేసే ధోరణిలో డిఫరెంట్ డేట్స్ చెప్పడం జరుగుతుంది. మనము ఈ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు పరచాలంటే, ఈసారి వాళ్ళకి ఒక కాషనింగ్గా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులకి మనం అవకాశం ఇస్తాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఎదురు చూస్తున్నారు. మీరు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. సో దట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వచ్చే 54 నెలలు పూర్తిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఈ యొక్క వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మనం పనిచేయగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షానికి గట్టిగా సపోర్ట్ ఉంటుందో అప్పుడే ప్రజల వాయిస్ కూడా కరెక్ట్గా వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మార్పు కోరాలి అని కోరారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. అది కూడా జరుగుతుంది. కాబట్టి మనకి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. నాయకులు కూడా గట్టిగా హుషారుతో ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎంపీ చేసే వరకు వాళ్ళు నిద్రపోయే పరిస్థితి లేదని మాకు మాట ఇచ్చారు. మేము దీంతో చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రాంతంతో పాటు ప్రతి ప్రాంతంలో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఏమనంటారు మన క్రియాశీలకమైనటువంటి నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పనిచేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈసారి ఈ యొక్క అభ్యర్థికి ఓటేసే విధంగా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మీకు ఏ పార్టీతోటి పోటీ ఉంటుందని మీరు భావిస్తున్నారు? ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఇంకా పోటీ ఉంటుందని అనుకోవడం కంటే కూడా త్రిముఖ పోటీ ఉంటుంది. అందరూ ఇక్కడ ఇద్దరు ఇంతకుముందు పోటీ చేసి గెలిచిన వారే అభ్యర్థులు ఉన్నారు ఎంపీలుగా. వాళ్ళు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచే ఎన్నికయ్యి తర్వాత పార్టీ మారారు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ యొక్క అవకాశం లభించింది. ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ మాకు కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రతినిధిగా ఉండాలని వాళ్ళు కోరారు. సో ఆ యొక్క టైం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఏవైతే హామీలు చెప్పారో వాళ్ళు మొన్న గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే రెట్టింపు హామీలు చెప్పి వాళ్ళు ప్రజల మన్నను పొంది వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలంటే మాత్రం ఖచ్చితంగా బలమైనటువంటి గొంతు ఉండాలి ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్షంలో ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోటి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ గెలిపిస్తే మన యొక్క రిప్రజెంటేటివ్ అక్కడ ఉంటారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలతోటి సరైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క కార్యాచరణలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఈ యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తారు ఇక్కడ. దాంతోపాటు ఇక్కడికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని మేము కూడా అదే కోరుతున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా అదే మద్దతు ఇస్తున్నారు. ఏకతాటిపైకి వచ్చి అందరు కూడా కుల సంఘాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానివ్వండి, పేద ప్రజలందరూ కూడా ఒక మాట పైన, ఒక వాయిస్ పైన ఉన్నారు. వారందరి మద్దతుతోటి రేపు జరగబోయే 13వ తారీఖు రోజున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 1 పైన చేవెళ్ల అభ్యర్థిగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడానికి వాళ్ళందరూ కూడా కంకణబద్దులయ్యారు. దానికి మేమందరం కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ కోరుతున్నాం. ఆ సపోర్ట్లో భాగంగానే ఈరోజు కుల్కచెర్ల ప్రాంతంలో కూడా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. చివరిగా మీరు ఎంత మెజార్టీతో గెలబోతున్నారు సార్?
మెజారిటీ అంటే కంటే కూడా ఈ త్రిముఖ పోటీలో మనం బయటపడుతున్నాం.